టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ఆపరేషన్ కగార్ను ఆపాలంటూ శాంతి చర్చల కమిటీ, న్యూ డెమోక్రసీ, ఇట్లాంటి సిపిఐఎంఐ ఇట్లాంటి అన్ని పార్టీలు కలిపి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేపడతా ఉన్నాయి. ధర్నా దగ్గర ఉన్న మనతో పాటు మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం నాయకులు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యతో భయపడరా? మీరు భయపడే ఆపాలని వేడుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? మొదలు ఫస్ట్ భయపడమా భయపడలేదనే ఒక ప్రశ్ననే అది ఒక విచిత్రమైన ప్రశ్న. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టబద్ధ పాలన చేస్తామని ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షాలు 11 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ అధికారంలో రావడానికి ఇచ్చిన ఏ హామీలను కూడా అమలు చేయకుండా ఆ హామీలను విస్మరించి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తూ అందులో ఈరోజు చేసే ఈ ధర్నా ఏదైతే మీరు ధర్నా చేస్తున్నారు, ప్రజలందరూ ఇవాళ ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు, వామపక్షాలు వీళ్ళందరూ కలిసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా బార్డర్లో ఉన్న అటవీ సంపదలో ఉన్నటువంటి ఖనిజాలను విదేశాలకు, స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు కారు చౌకగా ఇవ్వడానికి విచ్చలవిడిగా తవ్వకాలు చేయడానికి కోసం ఇవాళ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి 2024 జనవరి 1 నుంచి రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఆదివాసీల పైన వాళ్ళకు అమలు కావాల్సిన 5th షెడ్యూల్, పెసా చట్టం, గ్రామసభ తీర్మానాలు అమలు చేయకుండా వాళ్ళను అడవుల నుంచి వెళ్ళగొట్టడానికి కోసమే ఈ కుట్ర జరిగింది. వారికి అండగా మావోయిస్టులు ఉన్నారని, మావోయిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారని ఒక నెపం పేరుతో ఇవాళ అంతర్జాతీయ సమాజం కూడా, ఇవాళ హక్కుల సంఘాలు కూడా ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పినప్పుడు నిలిపివేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ప్రభుత్వాన్ని శాంతి చర్చలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే డిసెంబర్ 2023 ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చలు చేస్తానని ఒక మారు చెప్పింది. తర్వాత యూటర్న్ తీసుకొని శాంతి చర్చల మాటే ప్రస్తావన లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా తన ప్రజలను, మరీ ముఖ్యంగా అడవులలో వందల సంవత్సరాలుగా జీవిస్తున్న ఆదివాసులను హత్యాకాండ, క్రూరమైన హత్య చేస్తుంది. వారికి అండగా ఉన్న మావోయిస్టులు ఈ దేశ పౌరులు, ఇక్కడ ఉన్న బిడ్డలు, వాళ్ళు ఇక్కడ రాజ్యాంగం, చట్టబద్ధ పాలనను అమలు కావట్లేదని వాళ్ళు నిరసనను సాయుధ పోరాటంగా తెలియజేస్తుంటే వారిని చంపే హక్కు కూడా ప్రభుత్వానికి లేదు. అవసరమైతే వాళ్ళతోటి చట్టబద్ధంగా వాళ్ళతోటి ఏమన్నా చర్యలు తీసుకోవచ్చేమో, కానీ సుప్రీంకోర్టు కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళని హత్య చేయొద్దన్నది. అయినా కూడా మోడీ ప్రభుత్వం శాంతి చర్చలు ప్రజలందరూ కోరినా, వామపక్షాలు కోరినా, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ కోరినా, ఈడ పీస్ కమిటీ కోరినా కూడా వాళ్ళు చర్చలకు ఒప్పుకుంటలేరు. మోడీ మా జీన్స్లో, ఈ దేశ జీన్స్లో, మా సంస్కృతిలో శాంతి ఉన్నదని ఎన్నో సందర్భాలలో వర్ణవలిస్తుండు. మరి నిజానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు మేము మధ్యవర్తం వహిస్తా శాంతి అని చెప్పిండు. అట్లాగే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యవర్తం వహిస్తున్నాడు. మొన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేస్తే యుద్ధం చేస్తున్నామని పోయిన నేపథ్యంలో మోడీ వెంటనే యుద్ధాన్ని ఆపేసి చర్చలు లేకుండానే అమెరికా చెప్పినతో ఆపిండు. అంటే విదేశాలు టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న ఒక దేశంతో నువ్వు చర్చలు చేయడానికి సిద్ధం ఉంటావు. ఈ గడ్డలో పుట్టిన పెరిగిన ఆదివాసులు అనాదిగా సమ్మక్క సారలమ్మల కాలం నుంచి వాళ్ళు పోరాట వారసత్వం, తాల స్వయం పాలన కోసం వాళ్ళు పెనుగులాడి పోరాడుతుంటే వాళ్ళకు అమలు కావాల్సిన ఏ చట్టం అమలు లేకపోతే వాళ్ళు నిరసన చెప్తే, ప్రజాస్వామికంగా కూడా వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళని హత్యాకాండ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇవాళ మోడీ, అమిత్ షాల ముఖ్య ఉద్దేశం మావోయిస్టులను ఏరివేత కాదు. అక్కడ ఆదివాసుల కింద ఉన్న ఖనిజాలను విదేశీ, స్వదేశీ, అదానీ, అంబానీలకు ఇవ్వడానికి ఇవాళ ఇన్ని పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు చర్చలు చేయాలన్నా కూడా నిజానికి చర్చలు మావోయిస్టుల కోసం కాదు. మావోయిస్టులు చర్చలు ప్రజల కోసం, ఆదివాసుల కోసం. మీరు చట్టబద్ధ పాలనను పాటించాలనే ఒక లక్ష్యం కోసం వాళ్ళు ఒక అడుగు ముందుకేసి 4 లేఖల ద్వారా వాళ్ళు చర్చలకు సిద్ధమన్నారు, ఒక ఇంటర్వ్యూ ద్వారా సిద్ధమన్నారు. అయినా కూడా మార్చి 2026 లోపల కుక్కడు వేలితోటి ఒక రాజకీయ పార్టీని పీకివేస్తామని మోడీ, అమిత్ షాలు మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. అసలు పాలన చేసే ఒక పాలకులు మాట్లాడాల్సిన భాష కాదు, అనుసరించాల్సిన పద్ధతులు కాదు. నిజానికి వాళ్ళు ఇవాళ భయపడి ఒక అడుగు ముందుకు వచ్చిందంటే మే 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో
నంబాల కేశవరావును మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిని క్రూరంగా హత్య చేస్తే ఆ హత్య తర్వాత ఆయన బాడీ మృతదేహాన్ని ఆయన మిగతా 5 మృతదేహాలను కూడా ఇవ్వకుండా భయపడి ఆ మృతదేహాలు ఇక్కడ వస్తే వాళ్ళతోటి అంత్యక్రియలు జరగడానికి కూడా ఊరేగింపుగా ఈ ప్రజలు వస్తారని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోడీ కలిసి కుమ్మక్కుతోటి భయపడి ఆ శవాలను కూడా ఇవ్వని చరిత్ర మోడీ ప్రభుత్వానికి ఉంది. నిజానికి వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా పాలన చేస్తుండ్రు కాబట్టి ఆదివాసులను హనం చేస్తుండ్రు కాబట్టి వాళ్ళే భయపడి శవాలను ఇవ్వకుండా ఈ ప్రజా వ్యతిరేకతను దాటుకోవడానికి భయపడిండ్రు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతోటి శాంతి చర్చలు జరపాలి. అట్లాగే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. ఐక్యరాజ్య సమితి కూడా ఎన్నో సందర్భంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పిన నేపథ్యం ఉన్నది. మరి వాళ్ళ చర్చల పేరే ఎత్తడం లేదంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇప్పటికైనా మోడీ అమిత్ షాలు తమ పాలనలోని లోపాలను సవరించుకొని ఇక్కడ ఈ ఇందిరా పార్క్ వేదికగా ఇక్కడ వచ్చిన అన్ని 10 పార్టీల వామపక్ష పార్టీలతో కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలంగాణ జనసమితితో పాటు మా పీస్ కమిటీ కూడా వీళ్ళందరూ కూడా తమ డిమాండ్, ఇది ప్రజల డిమాండ్, నిజానికి పార్టీల డిమాండ్ కాదు. బీజేపీ వెంటనే ఇప్పటికైనా ఆలోచన చేసి శాంతి చర్చలు జరపాలని, ఇక్కడ ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక బలగాలను, మరీ ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యాన్ని మోహరించి ఒక రకమైన డ్రోన్, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్ మీద ఇజ్రాయెల్ వేస్తున్న ఏదైతే డ్రోన్ దాడులు, మొన్న పాలస్తీనా చేసిన దాడులు, అట్లాంటి అత్యాధునికమైన టెక్నాలజీని ఇవాళ ఆదివాసీ మన దేశ బిడ్డల మీద ఊచకోతి ఆదివాసీ హననం చేస్తుంది. ఇది అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం. ఒక దేశంలో యుద్ధం జరుగుతుందంటే పార్లమెంటులో మేము అంతరంగిక యుద్ధం చేస్తున్నామని చెప్పాలి. పార్లమెంటును సమావేశం చేయరు, ప్రతిపక్ష పార్టీలను గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు, చట్టాలను గౌరవించరు. ఇవాళ మీరు ఇక్కడ చేస్తున్న దాన్ని ప్రొటెస్ట్ చేయాలా? దానికి ఉదాహరణ వేల మంది ప్రజలు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని నినందిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం చట్టబద్ధ పాలనలో భాగంగానే శాంతి చర్చలు చేయాలి. ఈ శాంతి చర్చలు కేవలం ఇవాళ మావోయిస్టు పార్టీ అడగట్లేదు. గతంలో ఈశాన్య రాష్ట్రాలలో శాంతి చర్చలు జరిగినాయి. మిజోతో జరిగినాయి, నాగాలాండ్తో జరిగినాయి, అస్సామీస్తో జరిగినాయి, బోలోలాండ్తో జరిగినాయి. 2004లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా అప్పటి పీపుల్స్ వార్ తోటి శాంతి చర్చలు జరిగినాయి. ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకోవాలి. లేకపోతే ప్రపంచంలో నియంతలు ఏదైతే హిట్లర్, ముసోలిని ఎట్లయితే వివరించిందో వాళ్ళకి ఏదైతే శాస్తి జరిగిందో ఆ శాస్తి ఈ ప్రజలు తమ ద్వారా, ఓటు ద్వారా, తమ నిరసన ద్వారా తెలియజేస్తారని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మోడీ స్పందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పౌర హక్కుల సంఘం నాయకులు మనతో పాటు మాట్లాడుతున్నారు.